రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఎందుకు ఆయన సూసైడ్ చేసుకున్నారు, దీని గల కారణాలు ఏంటి? ఇది ఒక సెన్సేషనల్ కేసు అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే జడ్జి అయ్యాడు. తన పేరు మణికంఠ. వీళ్ళు బాగంబర్పేటలో ఉంటారనమాట. పోచమ్మ బస్తీలో అపార్ట్మెంట్లో ఉంటారు. తను వచ్చి ఎక్సైజ్ స్పెషల్ కోర్టు ఉంది నాంపల్లిలో. ఆ కోర్టులో జడ్జిగా ఉన్నారు. 36 ఇయర్స్ అబ్బాయికి. వాళ్ళకి ఆయనకు మహబూబ్ నగర్కి చెందిన అమిస్తాపూర్ నుంచి లావణ్య అనే అమ్మాయితో 7 ఏళ్లకు ముందు పెళ్ళైంది. 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అతను మొన్న రాత్రి వాళ్ళ భార్య చున్నీతో ఊరేసుకుని చనిపోయాడు. సో ఇది నిజానికి కోర్టులో లాయర్లు, జడ్జెస్ అందరూ కూడా షాక్ అయ్యారు. పోలీసులు కూడా షాక్ అయ్యారు. అశోక్ సిఐ అశోక్ దీంట్లో వివరాలు వెల్లడించాడు. అతను ఏం చెప్తున్నాడంటే, ఈ అబ్బాయికి మణికంఠకు భార్యకు మధ్య గొడవలు ఉన్నాయి. సో ఆమె బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. వీళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. సో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వీళ్ళ నాన్న వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఆయన కూడా అంత మాత్రమే, ఆయన యాక్టివ్గా లేడు. సో ఈ సమయంలో భార్య లేకపోవడం అనేది ఇతను బాగా డిస్టర్బ్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ డిస్టర్బెన్స్ నుంచి అతను భార్యకు ఫోన్ చేశాడు. ఇట్లా మా అమ్మకు బాగాలేదు, నువ్వు వస్తే కొద్దిగా హెల్పింగ్ అవుతుంది, నువ్వు రా అంటే ఆమె ఫోన్లోనే ఆర్గ్యుమెంట్ ఏదో అయ్యింది, నేను రానని చెప్పింది. దాంతో ఇతనికి ఒక ఫ్రస్ట్రేషన్ దీంతో వచ్చేసి ఇమీడియట్గా వెళ్ళిపోయి లోపల తలుపు వేసుకొని ఊరేసుకొని చనిపోయారు. అక్కడ ఉన్న బంధువులు తలుపు తీయలేదు. దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. సో ప్రధానంగా ఈ సిఐ అశోక్ చెప్తున్నది ఏంటంటే, అతను కొంతకాలం నుంచి కూడా ఈ భార్యతో గొడవలు, ఇంట్లో ఆరోగ్యాలు బాగాలేకపోవడం, తల్లిదండ్రులు, సో దానివల్ల వచ్చిన గిల్ట్ ఉంటుంది కదా, అంటే మన అమ్మని చూసుకోలేకపోతున్నాం అనే ఒక గిల్ట్, వీటన్నిటి నుంచి అతను సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా అసలు ఎందుకు ఇటువంటి సూసైడ్లు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అనేది మనం డేటా చూసినప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే విమెన్ వీక్, బలహీనములు, సో ఎక్కువ వాళ్ళే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు అనుకుంటారు. కానీ డేటా ఏం చెప్తుందంటే, ఎన్సిఆర్బి డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఆ డేటా ఏం చెప్తుందంటే 2020 డేటా ఉంది. దాంట్లో 2020లో 118,979 మంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే, అదే సంవత్సరం కేవలం 45,026 మంది మాత్రమే స్త్రీలు చేసుకున్నారు. అంటే దాదాపు 80% ఆత్మహత్యలు మగవాళ్ళు చేసుకుంటుంటే ఓన్లీ 20% ఆత్మహత్యలు విమెన్ చేసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మగవాళ్ళు బలహీనులా లేకపోతే స్త్రీలు స్ట్రాంగ్గా ఏంటి అనేది చూసినప్పుడు, మన దేశంలో స్త్రీల ఆత్మహత్యలు మగవాళ్లతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నాయి. కానీ ప్రపంచ స్త్రీల ఆత్మహత్యల్లో మన దేశం వాటా 40% ఉంది. ఆ రకంగా కంపేర్ చేసుకున్నప్పుడు వేరే దేశాలతో మన దేశంలో స్త్రీల ఆత్మహత్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, స్త్రీల ఆత్మహత్యలు అన్నీ కూడా రికార్డ్ అవ్వట్లేదేమో అనే డౌట్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ మగవాళ్ళని సపోర్ట్ చేసే కొన్ని వెబ్సైట్లు వాళ్ళ రీసెర్చ్ మేరకు ఏంటంటే, లేదు, స్త్రీలు ప్రెజర్ అనేది వాళ్ళు ఏడవడము, గట్టిగా గొడవలు చేయడము, దానివల్ల వాళ్ళకి అవుట్లెట్ ఉంటుంది, మగవాళ్ళకి అవుట్లెట్ ఉండదు. వీడిల్లి ఇంట్లో సమస్యల్ని చాలామంది చెప్పుకోలేడు, ప్రిస్టేజ్ వ్యవహారం ఉంటుంది అనేది ఒక విషయం. అది డొమెస్టిక్ గొడవలకు సంబంధించిన మాత్రమే ఎక్స్ప్లెనేషన్. కానీ మళ్ళీ అగైన్ డేటా చూసినప్పుడు మగవాళ్ళల్లో ఎవరు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, ఎక్కువ వేజ్ లేబర్స్ వాళ్ళు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. డైలీ వేజ్ అంటే రోజు దినకూలి అంటాం కదా, దినకూలి సెక్షన్లో ఉన్న మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. రెండో కేటగిరీ
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు రెండో కేటగిరీ ఆత్మహత్యలు, మూడో కేటగిరీ అన్ఎంప్లాయిడ్. ఈ 3 కేటగిరీల మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే వీళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే దినకూలికి వాడు రోజు కూలికి పోతేనే ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తుంటాం అక్కడక్కడ సెంటర్స్ ఉంటాయి, అడ్డాలు, ఈ కూలీల అడ్డాలు. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ నిలబడినప్పుడు వాళ్ళని బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే ఇంకా ఆ రోజు కూలీ రాదు. సో ఇలాగా కొంత ఏజ్ వచ్చినా లేకపోతే కొద్దిగా బలహీనంగా కనబడినా వాళ్ళని తీసుకెళ్లరు. సో అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పని ఉండదు. రెండోది రోజు పని ఉంటే కానీ రోజు కూలి రాదు. సో వాళ్ళకి నిరంతరం ఒక టెన్షన్ ఉంటుంది. అంటే ఇండియాలో చాలామంది చెప్పేది ఏంటంటే ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ విపరీతంగా పెరుగుతుంది. మన దాదాపు ఇప్పుడు 6.5%, 7 దాకా ఉంది, 8కి వెళ్ళిపోతుంది ఇది, ఇలాగా చెబుతున్నారు. కానీ అయితే రఘురామరాజన్ కావచ్చు, లేకపోతే అభిజిత్ భట్టాచార్య ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నరు, వీళ్ళు రాసిన పుస్తకాల్లో కావచ్చు, వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అప్పర్ లెవెల్లో నిజంగానే గ్రోత్ ఉంది. షైనింగ్ ఇండియా అనేది ఏదైతే ఉందో, వికసిత భారత్ అనేది అయితే బీజేపీ చెప్తుందో అది అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ క్లాస్లో ఆ గ్రోత్ ఉంది. కానీ లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్లో విపరీతమైన వొలాటిలిటీ, అంటే అనిశ్చితి అనేది విపరీతంగా ఉంది వాళ్ళ లైవ్స్లో. చాలామంది ఏం చెప్తుంటారు, కూలోళ్ళ మీద వాళ్ళకి రోజుకి 500 వస్తుంది, 600 వస్తుంది అని చెప్తుంటారు. రోజుకి 500 వస్తుంది కరెక్టే కావచ్చు, కానీ రోజు వాళ్ళు పని చేయలేరు, పని ఉండాలి, పని చేయలేరు, ఇట్లాంటి సమస్యలంతా ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకి ఎప్పుడు అనిశ్చితి ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ జాబ్, ఇంకో జాబ్ అనుకో, ఒకరోజు నువ్వు సరిగ్గా పని చేయకపోయినా నీకు ఆ రోజు జీతం వస్తుంది. వీళ్ళకి అట్లా ఉండదు కదా, పని చేయాలి, వర్క్ క్వాంటిఫై చేస్తారు, ఇలాంటి అదే ఉంటుంది. రెండోది ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఓవరాల్గా తీసుకున్నప్పుడు పెరుగుతూ ఉంది తప్ప తగ్గట్లేదు. ఇన్ఫ్లేషన్ దాదాపు 8 to 9% ఓవరాల్గా పెరుగుతుంది. ఈ పెరిగిన దానికి అనుగుణంగా వీళ్ళ శాలరీలు పెరగట్లేదు. ఇన్ఫ్లేషన్ పెరిగే కొంది రేట్లు పెరిగిపోతాయి. ఇలాగా వీళ్ళ మీద ప్రెజర్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దానివల్ల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. రెండవది రఘురామరాజన్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి జనాభా ఉన్నారు, యూత్ ఉన్నారు, కానీ వాళ్ళకి తగిన స్కిల్ సెట్ లేదు. అంటే దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నది ఏమంటే సంవత్సరానికి 15 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు, గ్రాడ్యుయేట్స్. కానీ వాళ్ళలో 50% అన్ఎంప్లాయబుల్, అంటే వాళ్ళకి ఉద్యోగాలు చేసే స్కిల్ సెట్టే ఉండదన్నమాట. సో అందువల్ల వీళ్ళందరూ ప్రెజర్కి గురవుతున్నారు. మూడో కేటగిరీ వాళ్ళే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఈ ఫస్ట్ కేటగిరీ ఏమో రోజువారీ టెన్షన్స్, వాళ్ళకి వొలాటిలిటీ, వాళ్ళ జీవితంలో అనిశ్చితి ఎప్పటికప్పుడు ఉంటుంది. ఈ అనిశ్చితిని దీర్ఘకాలం భరించలేని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయో రిలేషన్షిప్స్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో దట్ ఈజ్ ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మెన్కి కూడా ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే చిన్న చిన్న వృత్తులు కావచ్చు, చిన్న వ్యాపారాలు కావచ్చు, ఇవి చేసుకున్నాం. అది కూడా మనకి ఇండియాలో ఉన్న ఎకనామీలో వీళ్ళు చెప్తున్నది ఏమంటే ఆర్గనైజ్డ్ సెక్టరు, గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంతో మంచిగా ఉండి వాళ్ళ నుంచి మేలు పొందే సెక్షన్లు బాగానే ఉంటున్నాయి. కానీ ఈ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉండే స్మాల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి విపరీతంగా వాళ్ళ మీద పడుతుంది. మన కోవిడ్లో కూడా దెబ్బతినిందంతా ఈ సెక్షన్స్లే. అన్నట్టు కోవిడ్ టైంలో కూడా ఎక్కువ మగవాళ్ళ ఆత్మహత్యలు పెరిగాయి కూడా. అంటే స్త్రీల ఆత్మహత్యలతో పోల్చుకుంటే, అంటే రేట్ ఆఫ్ గ్రోత్ అంటాం కదా, పెరగడం, ఆత్మహత్యలు చేసుకునే రేటు మగవాళ్ళల్లో ఎక్కువ పెరుగుతుంది. దీనికి కారణం కూడా ఏంటంటే ఈ ఈ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పేరుకోడు షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే చిన్న కిరాణా పెట్టుకుంటాడు, లేకపోతే వ్యాపారం చేసుకుంటారు. కానీ వాళ్ళ మీద కూడా విపరీతమైన ఈ అనిశ్చితి, ఫ్లక్చువేషన్స్, ఇది వాళ్ళ మీద పడుతుంది. ఇది బేసిక్గా ఈ 3 సెక్షన్ మగవాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. ఇది కాకుండా డొమెస్టిక్ టర్బులెన్స్ అంటారు. ఇండ్లల్లో భార్యాభర్తలు కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు ఉన్న టర్బులెన్స్ వల్ల కూడా
ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ కేసు మన జడ్జి గారి కేసు ఈ టర్బులెన్స్, ఇంట్లో ఉండే ఒక డిస్టర్బెన్సు, దీన్ని డీల్ చేసుకోలేకపోవడం, ఆయన జడ్జి కాబట్టి ఆయన అందరితో కూడా క్లోజ్గా ఉండి అందరితో షేర్ చేసుకోలేని ఒక పరిస్థితి, దీనివల్ల ఆయన ప్రెజర్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.